ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. ఎంతగానో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం అనే మాటల ద్వారా. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా? ఎస్, అవునండి. నీతిమంతుల నివాస స్థలాన్ని ప్రభు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాల్సిందే. ఆమేన్. చాలామంది ఎలా అయినా మరి సంపాదించో, అడ్డదారులు తొక్కో పిల్లల్ని గొప్పవాళ్ళు చేయాలనుకుంటూ ఉంటారు, లేదా ఆ కుటుంబం బ్లెస్ అవ్వాలనుకుంటూ ఉంటారు. చూడండి, మనము దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ అది ఇంటి వారికి పెట్టాలని ఆ తలంపు ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన తలంపు కాదండి. దాని ద్వారా ఎప్పుడు మనం నీతిగా బ్రతికి మనం కష్టార్జితంలో నుంచి తీసుకొచ్చింది, లేదా నీతి మార్గాల్లో వెళ్తూ దేవునికి ఇష్టంగా మరి నడుచుకుంటున్న విధానము, అది మన పిల్లల తరతరాలకు అది ఆశీర్వాదం. అప్పుడు మన నివాస స్థానము, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మన జీవితాలు ఎప్పుడు కూడా నీతి కలిగిన జీవితాలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్న దేవుడిగా ఉన్నారు. నీతిమంతుల నివాస స్థలాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు అని ప్రభు మాట్లాడుతూ ఉండగా నీతిని పట్టుకుందామండి. ఏవైతే వద్దో, దేవునికి ఏవైతే ఇష్టం లేదో, ఏ పొరపాట్లయితే మరి దాని ద్వారా ప్రభు మరి దుఃఖపడుతున్నారో వాటిని విడిచిపెడదాం. దేవుని కొరకు చక్కని జీవితాన్ని జీవిద్దాం, మంచి బ్రతుకుదామండి. మన మాటలు, మన చేతలు, మన పనులు అన్నీ కూడా ప్రభుకి ఇష్టకరమైనవిగా మారిపోవాలి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చెడ్డ మార్గాలను ఎన్నుకొని నడిచే జీవితాలు ఎంతోమంది వండి. దాని ద్వారా ప్రభు మహిమపరచబడరు, మనము దీవించబడము. ఎస్, అందుకనే నీతిగా బ్రతుకుదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీతి కలిగిన జీవితాలు. యోబు గారు తన జీవితంలో ఎంత చక్కని నీతి అంటే అండి, చూడండి, అన్నీ ఉన్నప్పుడు, అన్నీ దేవుడిచ్చినప్పుడు, అన్నీ అనుభవిస్తున్న సమయంలో అదే నీతిమంతుడిగా ఉన్నారు. ఒక్కసారిగా అంత కోల్పోయినప్పుడు, అన్ని విషయాల్లో మరి చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా అదే నీతి కలిగిన జీవితం. ప్రభుని ఒక్క మాట అనలేదంట అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట, దేవుడు ఒక్కటే తను మాట్లాడింది ఏంటో తెలుసా? దేవుడే ఇచ్చారు, ప్రభువే ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. తన పిల్లల విషయంలో తన పిల్లల్ని కూడా అక్కడికి పోగొట్టుకున్నప్పుడు చూడండి, ఒక చక్కని నీతిని మనం చూడగలుగుతున్నాం. నీతిమంతులు ఎప్పుడు కూడా యథార్థంగానే ఉంటారు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ కోల్పోయినప్పుడు మరొకలాగా ఉండే జీవితాలు కాదండి. అన్ని విషయాల్లో ప్రభుని కనపరిచేవారిగా, అన్ని విషయాలు నిలబడేవారిగా ఉంటారు. అలా జీవిద్దాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుని మహిమపరుద్దామండి. చక్కని రీతిలో మన జీవితాలు మరి దేవునికి ఇష్టకరంగా మారాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే, దేవుని మందిరము, దేవుని సన్నిధి అదొక్కటండి నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందాం, బలముగా ముందుకు సాగుదాం. దేవునితో చక్కని సంబంధం కలిగిన జీవితాలతో ముందుకు వెళ్దాం. ఈ ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడుతుందాక ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, విలువైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్న ఉదయకాల సమయంలో మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తున్నాయి. నీతిమంతుల నివాస స్థలాన్ని నీవు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నావు. అవునయ్యా. అయ్యా, ఇదిగోండి, మేము దీవించబడాలంటే, మా పిల్లలు, మా కుటుంబాలు దీవించబడాలంటే, తరతరాలు దీవించబడాలంటే మేము నీతి కలిగిన వారిమిగా అన్ని విషయాలు, మా మాటల్లో, మా చేతుల్లో, మా పనులలో, మా కార్యాల్లో అన్నిట్లో కూడా అయ్యా, ఇదిగోండి, చక్కని జీవితాన్ని జీవించాలని నీవు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నాయి. నెమ్మది,
సమాధానంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. చక్కని రీతిలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటలు పట్టుకొని బలముగా మేము ముందుకు వెళ్దాము గాక. ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి, ఇబ్బంది నుంచి మా ప్రియులను మీరు తొలగించండి. ఏ పరిస్థితుల్లో నిలబడే శక్తిని దయచండి. ప్రాముఖ్యంగా ఈ రోజంతట్లో జరుగుతున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు అంతా మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా పరిశుద్ధ దినమున మేమంతరం నీ సన్నిధిలో ఆనందించే వారిగా, అయా నీ సన్నిధిలో బలంగా ముందుకు సాగే వారిగా ఉందము గాక. అయ్యా ఇదిగోండి, సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క అయా సంఘ బిడ్డల్ని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీరు ఆశీర్వదించండి. నీ కొరకు నమ్మకమైన వారిగా బ్రతుకుట కృప చూపించండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన నీ బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.